ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ప్రభుత్వ మద్యం పేరుతో ఏపీలో సాగుతున్న మద్యం దందాలో బ్రాండ్లదే కీలక పాత్ర. ఊరు పేరు లేని 2725 రకాల బ్రాండ్లను అమ్ముతున్నారు. వీటిలో 70% బ్రాండ్ల పేర్లు గతంలో ఎప్పుడూ వినలేదు. ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు? ఇదో పెద్ద స్కామ్ అంటారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఆంధ్ర లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణం బలాదూర్ అంటారు ఆయన. ప్రభుత్వ మద్యం వైన్ షాపుల్లో అమ్మేది మద్యం కాదు, విషమని లేబొరేటరీ పరీక్షల్లో తేలడంతో ఇది ఏపీలో హాట్ టాపిక్గా మారింది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. లిక్కర్ మరణాలకు జే బ్రాండ్ కారణమా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం లిక్కర్ చుట్టూనే తిరుగుతున్నాయా? ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు చెప్తున్నారు? ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మీకు గుర్తుందా, అప్పట్లో బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న సోమవారం వీర్రాజు ఏమన్నారంటే, బీజేపీ కనుక ఏపీలో అధికారంలోకి వస్తే కేవలం 50 రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామన్నాడు ఆయన. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నా అంటారంటే, చాలా తక్కువ రేటుకే మంచి క్వాలిటీ మద్యాన్ని మేము అధికారంలోకి ఇస్తామని ఆయన చెప్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారంటే, రేట్లు పెంచడానికి కారణం ఏంటంటే మద్య నిషేధంలో భాగంగానే నేను ఇంత భారీ ఎత్తున రేట్లు పెంచానని ఆయన అంటాడు. అయితే ఇటీవల మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలో రాజకీయ పర్యటనలో భాగంగా ఆయన పర్యటిస్తూ ఏమన్నారంటే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కంటే ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అంటాడు ఆయన. ఆయన ఏమంటారంటే, దేశంలో మరెక్కడా లేని విధంగా దాదాపుగా 2725 లిక్కర్ బ్రాండ్లు అమ్ముతున్నారు. వీళ్ళందరికీ కీలకంగా పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, అలాగే వైఎస్ అనిల్ రెడ్డి, బొత్స వీళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళు తయారు చేసిన వీళ్ళ డిస్టిలరీ నుంచి వచ్చిన మందుల్నే బ్రాండ్లనే అమ్ముతున్నారని చెప్పుకోవడానికి ప్రభుత్వం మద్యం అమ్ముతున్న ప్రభుత్వ అజమాయిషిలో వాస్తవానికి జరిగేది ఏంటంటే, మొత్తం వీళ్ళ జే సిండికేట్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న వాళ్ళ డిస్టిలరీ నుంచి వాళ్ళు నిర్ణయించిన ధరకు కొంటున్న పెద్ద స్కామ్ అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే, అసలు చాలా దారుణంగా ఇన్ని బ్రాండ్లు వస్తున్నాయి, ఈ బ్రాండ్లలో అసలు ఎలాంటి క్వాలిటీ లేదు, ఇందులో సైనైడ్ ఉంది, అలాగే ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలు ఉన్నాయని ఇటీవల చెన్నైలో ఒక ప్రముఖ ల్యాబొరేటరీలో ఏపీలో ఇప్పుడు ఫేమస్గా ఉన్న బ్రాండ్లను పరీక్ష చేశారట. ఓల్డ్ టైమర్, అలాగే ఛాంపియన్, రాయలసీమ, గ్రీన్ ఛాయిస్, సెలబ్రిటీ బ్రాండ్లలో అసలు ఏముంది అనే ల్యాబొరేటరీలో జరిగిన పరీక్షలో చూస్తున్నట్లయితే చాలా ఆందోళనకరమైన అంశాలు, సైనైడ్ అలాగే ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు వాటి పేర్లు కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే బెంజోక్వినోన్, అలాగే స్కోపారోన్, అలాగే డైమిథోక్సినామిక్ యాసిడ్, అలాగే పైరోగాలాల్, కోల్కొనిన్ అనే ప్రమాదకరమైన రసాయనాలు ఇందులో ఉన్నట్టు మనకు ఆ ల్యాబ్లో వచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. అసలు ఈ లిక్కర్ వైన్ తయారు చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే 2 పద్ధతులు ఉంటాయట. ఒకటి లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఒకటి. ఈ 2 చాలా కీలకం లిక్కర్ తయారు చేయడంలో. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ దాంట్లో నుంచి ఈఎన్ఏ ఉత్పత్తి అవుతుంది, అలాగే లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్. అంటే ఇన్ని బ్రాండ్లు లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తి చేయడానికి ఇవి 2 చాలా కీలకం. ముందుగా మనం ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏ గురించి మనం ఎలా ఉత్పత్తి అవుతుంది ఈ ఈఎన్ఏని చూసుకున్నట్లయితే, ఈఎన్ఏ ఉత్పత్తి చేయడానికి బియ్యం, అలాగే నూకలు, మొక్కజొన్న వీటిని ప్రాసెస్ చేస్తారట. ప్రాసెస్ చేసి రెక్టిఫైడ్ స్పిరిట్ వస్తే దాన్ని శుద్ధి చేసి ఆ శుద్ధి నుంచి ప్యూరిటీ
66% దాటితే దాన్ని ఈఎన్ఏ అనే పేరు పెట్టి ఆ ఈఎన్ఐకి నీరు, రంగు, అలాగే ఫ్లేవర్, మాల్ట్ కలిపి లిక్కర్ తయారు చేస్తారు. అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ కనుక మనం చూసుకున్నట్లయితే బియ్యం కానీ, నూకలు కానీ, మొక్కజొన్న కానీ కావాల్సినంత అందుబాటులో లేదంట. దేనికంటే అవన్నీ చాలా భారీ ఎత్తున జే గ్యాంగే ఎక్స్‌పోర్ట్‌లు చేస్తుందంట. గతంలో జరిగిన ఎక్స్‌పోర్ట్‌లకు, ఇప్పుడు జరిగిన ఎక్స్‌పోర్ట్‌కు కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంది అని చెప్తున్నారు. ఆ లెక్కలు క్లియర్‌గా మనకు అర్థమవుతున్నాయి. అలాగే లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్ ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఇవి ప్రాసెస్‌తో రావాలి కాబట్టి, ఈ ప్రాసెస్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఈ స్పిరిట్‌ని కలిపేసి ఉత్పత్తి చేస్తున్నారు ఈ లిక్కర్‌ని అనేది ఒకటి తేలిపోయింది ఈ ల్యాబ్ టెస్ట్‌లో. ఇంకోటేందంటే లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్. ఇది ఏం చేయాలి? రాష్ట్రంలో దీని ఉత్పత్తి ఉందా ఏపీలో అంటే నిల్. ఈ లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్ ఉత్పత్తి ఏపీలో లేదు. మళ్ళా ఈ లిక్కర్ తయారు చేయడానికి ఇది కావాలి మెయిన్ ముడి పదార్థం. అయితే దీన్ని వేరే రాష్ట్రాల నుంచి గానీ, వేరే దేశాల నుంచి గానీ దిగుమతి చేసుకున్నారా అంటే ఆర్‌టీఐ కింద అడిగితే నిల్. అది కూడా లేదు. దిగుమతి చేసుకోలేదు. రాష్ట్రంలో ఉత్పత్తి లేదు. మళ్ళీ ఎలా తయారు చేస్తున్నారు? ఈ ప్రోడక్ట్‌ని లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్‌ని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు? అంటే ఈ ఫార్మా కంపెనీల్లో ఎక్స్టర్నల్ మెడిసిన్ కోసం వాడే కెమికల్ ఆయింట్మెంట్‌ల కోసం, అలాగే కొన్ని ఆహ్, పైన రాసుకునే కెమికల్ మందులుంటాయి కదా! క్రీమ్‌కు సంబంధించిన మందులు. వాటిలో వాడే ఎక్స్ట్రా మెడిసిన్‌కు ఉపయోగించే కెమికల్‌ని నేరుగా వాడుతున్నారట. అంటే ఏపీలో ఉత్పత్తి అయ్యే లిక్కర్‌లో వాడేదేందంటే ఒకటి స్పిరిట్, ఇంకొకటి ఎక్స్టర్నల్ మెడిసిన్‌కు వాడే కెమికల్. ఈ 2 యాడ్ చేసి అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనేది ఈ నివేదిక ఇచ్చిన రిపోర్ట్‌లో, చెన్నై నుంచి వచ్చిన నివేదికలో, ఆ ల్యాబొరేటరీలో వచ్చిన పరీక్షల్లో తేలిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం డిస్టిలరీలు గతంలో మండల వారీగా ఓ సిండికేట్ ఉండేది. అది కాస్త మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి జే సిండికేట్‌గా ఏర్పడింది. ఎస్‌పీవై డిస్టిలరీస్‌ని మిథున్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారు. అలాగే బొత్స ఏమో అదాన్, లీలా డిస్టిలరీస్, ఇంకా కమిషన్లు ఇచ్చుకోలేని డిస్టిలరీస్ అన్నీ జే సిండికేట్‌కు టోటల్‌గా ఇచ్చేసాయంట. అంటే 2000కు పైగా దాదాపుగా 2725 బ్రాండ్ల ఉత్పత్తి ఏపీలో ఉత్పత్తి చేసి అమ్ముతుంటే, ఇప్పుడు మనం చిన్న రోడ్డు మీద అమ్మే కూరగాయలు అమ్ముకునేవాడు కూడా మొత్తం డిజిటల్ ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారు. కానీ ఏపీలో ఈ సారా ప్రభుత్వం అమ్ముతున్న సారా షాపుల్లో అక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏముండవు. కేవలం క్యాష్ ట్రాన్సాక్షనే ఉంటాయి. డబ్బు ఇవ్వాలి, నోట్లు, అలాగే ఆ సారా బాటిల్ తీసుకోవాలి, లిక్కర్ తీసుకోవాలి. నో బిల్, దానికి ఎలాంటి బిల్ కూడా ఇవ్వరు. అంటే మనం చూసుకున్నట్లయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏడాదికి సారా వ్యాపారం ఎంత జరిగింది అని చూసుకున్నట్లయితే ఏడాదికి అప్పట్లో 6,00,00,000 అమ్మకాలు జరిగితే ఇప్పుడు 20,000 కోట్ల అమ్మకాలు, గతంలో 6,000 కోట్ల అమ్మకాలు జరిగితే ఇప్పుడు వైసీపీ హయాంలో ఏడాదికి 20,000 కోట్ల అమ్మకాలు జరిగినట్టు మనకు అధికారిక లెక్కల వివరాలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ప్రజల అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో సారా అనేది చాలా కీలక అంశంగా మారిపోయింది. అంటే దేనికంటే ప్రజల జీవితాలతో ప్రభుత్వ షాపుల్లో అమ్మిస్తూ ఎంత దారుణంగా ఆ ఉత్పత్తిలో స్పిరిట్‌ని, అలాగే ఎక్స్టర్నల్ మెడికల్‌లో వాడే కెమికల్‌ను వాడుతున్న అంశాల్ని ప్రతిపక్షాలు అలాగే టీడీపీ కూటమి కూడా దీన్ని రచ్చరచ్చ చేస్తూ ప్రచారంలోకి తీసుకురాబోతుంది. అయితే ఈ తాజాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య అంటే ఏమని చేశారంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్‌తో పోల్చుకుంటే అది చాలా చిన్నది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున స్కామ్‌కు పాల్పడ్డారు. జే సిండికేట్‌పై అంటే రేపు ఈ టీడీపీ కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత జే సిండికేట్‌పై చర్యలు చాలా భయంకరంగా ఉంటాయి. దానికి సంబంధించిన మొత్తం సమాచారం అంతా తన దగ్గర ఉందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే అతను చెప్పేదేంటంటే అక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఈ వ్యవహారంలో ఏ లెవెల్‌లో అక్రమాలకు పాల్పడి సారా ఉత్పత్తుల్లో అంటే ఈ లిక్కర్ ఉత్పత్తులు చేస్తుంది అనే అంశాల్ని ఆయన త్వరలోనే విప్పనున్నారన్న చర్చ అయితే అక్కడ స్థానికంగా హాట్ హాట్‌గా జరుగుతుంది.